కేవలం ద్రవం ఉపద్రవమేయట. ఈ జ్యూస్ తాగితే అందం మీ సొంతం. ఈ కషాయంతో నెల రోజుల్లో బరువు తగ్గడం ఖాయం. సామాజిక మాధ్యమాలు, కామర్స్ వెబ్సైట్స్లో ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోలు, ప్రకటనలే. వీటికి ఆకర్షితులయ్యేవారు చాలామందే ఉంటారు. అయితే ఇలాంటి డీటాక్స్ డ్రింకులతో చిక్కులు తప్పవంటున్నారు. ఈ సన్నగయ్యేదాన్ని చేయాలంటే మీరు మంచి ఆహారము, తక్కువ ఆహారం తీసుకుంటే సన్నగవుతారు. ఈ తాగితే అవి గోళీలు వేసుకుంటే, ఇంజక్షన్లు ఇచ్చుకుంటే ఇది ఇది నాశనానికే ఇవన్నీ. సో కాబట్టి ఇట్లాంటి వాడు జోలికి పోదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లలో, ఇన్స్టాల్లో వచ్చే ప్రకటనలు ఉంటాయి చూసినారు, వాళ్ళు వ్యూస్ కోసము ఏమి ఇది లేక ఫోన్ ముందర పెట్టుకొని చేస్తారు కొన్ని. నేను ఎట్లా తగ్గినా మీరు ఎట్లా తగ్గే అవకాశం ఉంటుందని. అట్లాంటివి నమ్మితే ఆగమైపోతారు, జాగ్రత్త. ఇగో గ్రీన్ టీ అట తక్కువ తాగితే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందట, మంచిదే. కానీ అదే అధిక మొత్తంలో తీసుకుంటే కాలేయానికి హాని కలిగిస్తుందట. అంటే గ్రీన్ టీ తాగితే సన్నగా అవుతారట అని గంట కూడా తాగినామనుకో కింద మీద అవుతుంది. అట్లా కొన్ని జ్యూసులు బ్యాక్టీరియా నిర్మూలనకు ఉపయోగపడకపోగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందట. సో కాబట్టి ఏం చేయాలా? ఏదైనా మితంగా తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. కోవిడ్ సమయంలో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విపరీతమైన కషాయాలు తీసుకున్నారు. చాలామందిలో తీవ్రమైన హెపటైటిస్, కాలేయ వైఫల్యానికి దారితీసిందట. అది లవంగాలు ఇన్ని, యాలకులు ఇన్ని, దాల్చిన చెక్క ఇంత వేసి బాగా మరగబెట్టి ఎంత ఘాటు ఉంటే అంత మంచిది అనే కాడికి వచ్చిన పరిస్థితి. సో అట్లా లివర్లు కూడా చెడిపోయినాయట చాలామందివి. సో ప్రతిదానికి ఉంటుంది. చాలా వరకు ఈ డీటాక్స్ పానీయాల్లో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండవు. దాంతో ఇవి రోజువారీ కార్యకలాపాలకు సరిపడా శక్తిని అందించలేవు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందించినప్పటికీ సమతుల ఆహారాన్ని భర్తీ చేయలేవు. ఇప్పుడు అవి తీసుకోవడంతో పాటు ఏం చేయాలా? నువ్వు బాడీకి కావాల్సిన ప్రోటీన్ తీసుకోవాలి, బాడీకి కావాల్సిన విటమిన్స్ వచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. అన్నీ సమానంగా తీసుకున్నప్పుడు అది కూడా పనిచేస్తుంది. నువ్వు అవి ఏమి తీసుకోకుండా ఇదే తాగకుండా కూర్చున్నావు అనుకో, బాడీ ఏమవుతుంది? ఇగో ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు ఎలాంటి ఈ డీటాక్స్ జ్యూసులు అవసరం లేదు. డీటాక్స్ జ్యూసులు అంటే ఏంది? ఈ బరువు తగ్గడానికి వాడే చాలా రకరకాలుగా. గ్యాసు, ఎసిడిటీ, కడుపుబ్బరం, నిద్రలేమి తదితర సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి అని సూచిస్తాం. కడుపుబ్బరం ఉంటే జీలకర్ర, వాము, ధనియాలు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే సోంపు, జీలకర్ర బాగా పనిచేస్తాయి. వీటితో పాటు సమతుల ఆహారం తీసుకోవాలి. ఇక సోంపు తినమన్నదాన్ని ఒకటే పనిగా తిన్నామనుకో ఆగమవుతుంది. అట్లా శరీరాన్ని ప్రత్యేకంగా డీటాక్స్ చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. రోజువారీ పనితీరులో భాగంగా మూత్రపిండాలు, చర్మము, కాలేయము, ఊపిరితిత్తులు మలినాలు తొలగిస్తాయి. ఈ డీటాక్స్ డ్రింక్స్ బరువు తగ్గేందుకు పనిచేస్తాయనే వాదన నిరూపించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాటికంటే వ్యాయామం, మంచి నిద్ర, సరైన పోషకాహారం తీసుకోవడం కీలకం. నిజంగా బయటకు వెళ్ళలేనంత మలినాలు శరీరంలో కనుక పేరుకుపోతే ఎలాంటి పానీయాలు పనిచేయవు. దీన్ని వైద్యపరంగా మాత్రమే నయం చేయాలి. అధిక కొవ్వులు, చక్కెర, ఆల్కహాల్ తీసుకోకుండా మితంగా తింటే చాలు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తింటే డీటాక్స్ ఉత్పత్తులు అందించే అన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నది. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిరు అన్నట్టుగా. కేరళకు చెందిన 18 ఏళ్ళ అమ్మాయి అట బరువు పెరుగుతున్న భయంతో సరైన ఆహారం తీసుకోకుండా తీవ్రమైన వ్యాయామం చేసిందట. తిండి లేదట, ఒకటే పనిగా సామాజిక మాధ్యమాలు, వివిధ వెబ్సైట్లో చూసి ద్రవాహారం ఎక్కువగా తీసుకున్నదట. లిక్విడ్ డైట్ చేసిందట. క్రమంగా రక్తంలో షుగర్ స్థాయి పడిపోయిందట. శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినాయట. ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఆమె బరువు 24 కిలోలు అయిందట. వెంటిలేటర్పై పెట్టిన పరిస్థితి మెరుగుపడక ఆమె ప్రాణాలు కోల్పోయిందట. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల బాలుడు కాలేజీకి వెళ్లేలోపు సన్నగా కనిపించాలని భావించిందట. అంతవరదాకా లావు ఉండట. యూట్యూబ్లో వీడియోలు ఒకటే పనిగా చూసిందట. గత ఏడాది దాదాపు 3 నెలలు కేవలం పండ్ల రసాలే ఆహారంగా తీసుకుందట. ఆహారంలో ఘన పదార్థాలు పూర్తిగా మానేసిందట. 3 నెలల తర్వాత ఇంట్లో పూజానంతరం ఘన పదార్థాలు ఆహారంగా తీసుకున్నాడట. ఇప్పుడు అంతవరదాకా 3 నెలలు ఆ లిక్విడ్ డైట్ మీద ఉన్నాడు, బాడీ దానికి ఇదైంది. దాని తర్వాత ఒకటేసారిగా ఆహారం తినడం స్టార్ట్ చేసినట్టు. వెంటనే వాంతులు మొదలై ఊపిరాడక కుప్పగూలి చనిపోయిందట. ఇది కూడా మోస్ట్ డేంజర్. ఇది అంటే ఏదైనా అలవాటు తప్పిన తర్వాత అలవాటు చేసుకోవడానికి కొంచెంగా స్టార్ట్ చేయాలి. ఇక మనోడు దొరికిందని వేసి పడేసినట్టుండు, ఖతం చేసింది. ఇట్లా చాలా ఉన్నాయి ఇందులో.
కొందరు నిమ్మకాయ, దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ, యాక్టివేటెడ్ చార్కోల్ వాటర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారట. వీటి వల్ల తొలుత కొంత బరువు తగ్గినా కొద్ది రోజులకే అలసట మొదలవుతుందట. పూర్తిగా మానేస్తే మళ్ళీ బరువు పెరిగిపోవడంతో పాటు జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయట. మరికొందరు ఆహారంలో ఘన పదార్థాలకు బదులుగా ఉదయం కొత్తిమీర నీళ్లు, కూరగాయల రసము, మధ్యాహ్న భోజనానికి బదులుగా సూపు, హెర్బల్ టీ తీసుకుంటున్నారు. దీంతో ఫలితం కనిపించిన సాధారణ ఆహారపు అలవాట్లు ప్రారంభించిన తర్వాత నీరసంతో పాటు గ్యాస్ట్రైటిస్ బారిన పడుతున్నారట. పచ్చి కూరగాయల పానీయాలు, సలాడ్లు అందరి శరీర తత్వానికి సరిపోవు. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు, కడుపు మంట, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు పచ్చివి తీసుకోవద్దట. పాలకూర, దుంపలు వంటివి అధిక ఆక్సిలేట్ ఆహారాలతో తయారు చేసిన రసాలను పెద్ద మొత్తంలో తాగితే మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఈ పచ్చి తాగితే ఇదే అని చెప్పి మూత్రపిండాలను మొత్తం బంద్ చేశారు. అట్లేం చేయొద్దు. ఏది తీసుకున్నా కొంచెం కొంచెం తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏ వార్తని కూడా నమ్మలేం. మళ్ళీ వీళ్ళు ఏ హాస్పిటల్ ఏ డాక్టర్లతో కుమ్మక్క ఇట్లాంటి రాసి మళ్ళీ అందరు మానేస్తే మళ్ళీ జనాలంతా హాస్పిటల్కి రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇట్లాంటి వార్తలు వస్తూ ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది.